సారథి సంజయ్ జాజు. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం, అలాగే ముఖ్యమంత్రి సలహాదారులుగా ఇప్పుడున్న సిఎస్ రామకృష్ణరావు కొనసాగనున్నారు. అలాగే సీఎంఓలోకి ఎన్ శ్రీధర్. సో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి బదిలీ, అలాగే పలువురు ఐఏఎస్లకు కూడా బదిలీలు పోస్టింగ్లు జరిగినట్టు తెలుస్తుంది. ఇసుక ఈ వీరులు సింధూర్లో అమరులు. సో ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీరుల్ని అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. 6 పేర్లను అధికారికంగా ప్రకటించిన కేంద్రం. సో జాతీయ యుద్ధ స్మారకం వద్ద శిలా ఫలకాలపై వీరి పేర్లు ముద్రించాయి. ఇక అందులో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ పేరు కూడా ఉంది. ఇసుక ఖరీఫ్ బహుపరాగ్. సో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎల్ నినో హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న ఐసీఏఆర్. సో పంట సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణకు సూచనలు కూడా చేస్తుంది. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలు ఎంపిక చేసుకోవాలి అంటూ కూడా సూచిస్తుంది. ఇక నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి. మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వేయాలి అంటూ కూడా వెల్లడించింది. ఇసుక మరొకసారి సీఎం సమీక్షకు సంబంధించిన అంశం ఇక్కడ చూసుకుంటే, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తోంది ప్రభుత్వం. ఇక నక్లెస్ రోడ్ లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందాక చూసుకున్నాం సిఎస్ గా సంజయ్ జాజు. ఇసుక ఎటు చూసినా మృత్యు దిబ్బలే. సో వెనుజువెలాలో 920కి చేరిన మృతుల సంఖ్య. సో వేలాది మంది క్షతగాత్రులు, శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది జనం. సో కొనసాగుతున్న గాలింపు చర్యలు, సహాయక చర్యలో వివిధ దేశాలు పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం ఖాయం అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక నిన్న పరిగిలో జరిగిన పార్టీ శ్రేణులకు సర్పై అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో అందులో భాగంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే సో పులుల కదలిక, అలాగే మనుగడ ఇబ్బంది ఇక్కడ కనిపిస్తుంది. సో సంతతి పెరుగుతున్న ఆ మేరకు లేని వనరులు. సో నల్లమలలో పులి మనుగడకు సవాళ్లు ఎదురవుతున్నాయి. సంఖ్యకు తగ్గట్టుగా పెరగని ఆహార వనరులు. ఇక కొత్త ఆవాసాల కోసం అమ్రాబాద్ వైపు పయనం, రోడ్లు విస్తీర్ణ, సాగునీటి ప్రాజెక్టులతో ప్రయాణానికి అడ్డంకులు కూడా ఏర్పడుతున్నాయి. సో అవే కాకుండా అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కుక్కల ద్వారా కినైన్ డిసెంపర్ అనే వైరస్ ముప్పు కూడా పులులకు పోంచి ఉన్నట్టే తెలుస్తుంది. ఇక డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి చేసింది విద్యాశాఖ. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీని తీసుకొస్తుంది. ఇక స్టూడెంట్ల కోసం 38 ఎకరాల లెర్నింగ్ మార్గాలు, సో 38 రకాల లెర్నింగ్ మార్గాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇక 15 నుంచి 20% క్రెడిట్ల కేటాయింపు కూడా జరగనుంది దీనికి. ఇక స్టార్టప్ ఐడియాలు, హ్యాక్ థాన్స్ కమ్యూనిటీ సర్వీస్ కు కూడా క్రెడిట్స్ రానున్నాయి. రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండానే నిర్వహణ జరుగుతుంది. అలాగే ఫీల్డ్ వర్క్ చేస్తేనే చేతికి పట్టా అందుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను రెడీ చేసే పనిలో విద్యాశాఖ. సో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆగస్టు 20 కల్లా మూసీ ఫేజ్ 1 పనులు ప్రారంభం కావాలి అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు.